ఇమామి ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రెజెంట్స్ ముద్దు బిడ్డ. తొందరగా అయ్యగారు, మన బాబుని కాపాడింది ఈ అమ్మగారేనంట. నమస్కారం అండి. కూర్చోమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మా బాబు మొన్నటి వరకు ఉన్నారు, కానీ మతి స్థిమితం లేకుండా తిరగడం వల్ల ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఏమంటున్నారు మీరు? ఓ, మీకు తెలీదు కదూ. ఇప్పుడు మీ అబ్బాయి మిమ్మల్ని చూసినా గుర్తుపట్టలేడు. ఎందుకని? మీ అబ్బాయికి యాక్సిడెంట్ వల్ల మతి భ్రమించింది, పిచ్చివాడైపోయాడు. ఊరుకు జనకి, ఊరుకు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? మా బిడ్డ పిచ్చివాడు కావడం ఏంటి? అవునయ్య గారు, ఆవిడ చెప్పేది నిజమే. నేను 2-3 సార్లు మాట్లాడాను కూడా. నన్ను అస్సలు గుర్తుపట్టలేదు. ఎలానో మాట్లాడారు. అయ్యో దేవుడా, నా బిడ్డ పిచ్చివాడు కావడం ఏమిటి? అమ్మా, మా బిడ్డ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్తున్నావు కదా, కొంచెం మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తావా? ప్లీజ్. అయ్యో సారీ అండి, వాళ్ళు ఈ రోజే ఏదో తీర్థయాత్రకని బయలుదేరారు. మీ అబ్బాయికి కూడా నయం కావాలని తన్ని కూడా వెంట తీసుకెళ్లారు. జస్ట్ 2 days లో తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు రాగానే నేనే వెంట పెట్టుకొని తీసుకొస్తాను.
ఇక నేను బయలుదేరుతానండి. నాకు చిన్న పనుంది. సరేనమ్మా, చాలా థ్యాంక్స్. కాస్త కాఫీ టీ ఏమని తీసుకుని రాము. అయ్యో భలేవారే, ఇప్పుడేం వద్దు. మీ గురించి తెలుసుకున్నాక కడుపు నిండిపోయింది. 2 రోజుల్లో మీ చిన్న రాజావని మీకు అప్పచెప్తాను. థ్యాంక్స్ అమ్మా. వెళ్ళొస్తానండి. రాము, అయ్యగారు తనని ఇంటి దగ్గర దించేసిరా. అలాగేనే, రండమ్మా. శాంతి, ఊరుకో. అబ్బాయి వచ్చేస్తున్నాడు కదా, ఇక దిగులు పడకు. ఊరుకో. అమ్మో, ఆ కాశీగాడి ఈ కోట్లోకి వస్తే తులసి ఇక్కడ మహారాణిలో బతుకుతుంది. నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. ఊరుకో జానకి, ఊరుకోమన్నా. రండమ్మా, కూర్చోండి. మేడం, అయ్యగారు మీ ఇంట్లోనే ఉంటున్నారుగా, మరి ఎక్కడో అని ఎందుకు చెప్పారు? అది అది మా ఇల్లు కాదు, మా ఫ్రెండ్ ఇల్లు. నేను ఊరికే అలా చెప్పాను. వాళ్ళతో మాట్లాడి మీ అయ్యగారిని నేనే తీసుకొస్తాను. అలాగే మేడం. వీడొకడు, అసలంతా వీడి వల్లే. కదేంటి ఇలా ట్విస్ట్ తిరిగింది? ఈ కాశీగాడు ఇన్ని వేల కోట్లకి వారసుడా? అయ్యో బాబోయ్, తొక్కలో ₹1 ఆస్తికే నేను ఎక్కడ ఆగట్లేదు. ఇప్పుడు ఆ తులసి ఈ ఇంటి కోడలైతే అమ్మో, నేను ఆ ఘోరాన్ని చూడలేను. నో, ఈ మహాల్కి మహారాణి తులసి కాదు, కాకూడదు. అసలైనా దీని అదృష్టం ఇలా తగలడిందేంటి? ఏదో పిక్చర్తో దీని పెళ్లి చేసి జీవితం నాశనం చేద్దామని నేననుకుంటే ఇదేమో వామ్మో వాయ్యో, జరగకూడదు, అలా జరగకూడదు.
ఏం చేయాలి? ఈ కాశీగాడు ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళకి దొరకకూడదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. చేస్తా. అవసరమైతే వాడిని లేపేస్తాం. తులసిని జైలుకి పంపిస్తాం. అంతేగాని ఈ రాజ్ మహల్ కి మాత్రం దాన్ని పంపించను. పంపించను, పంపించను, పంపించను. ఏంటి మేడం? ఏం లేదు, నువ్వు పోనీ. ఏమండి? ఎక్కడికి? బయటికి ఆడుకోవడానికి. వద్దు, మీరు బయటికి వెళ్ళొద్దు. మళ్ళీ వచ్చి ఎవరు వెంట పడ్డారు అది ఇది అంటారు, భయపడతారు. మరెలా? ఇంట్లోనే ఆడుకోండి. ఇంట్లోనా? ఎవరితో ఆడుకోవాలి? నువ్వు ఏదో ఒక పని చేస్తుంటావు. అవ్వ కూడా అంతే. నేను ఒక్కనే ఉన్నాను, ఏం ఆడుకోవాలి? బయట అయితే చాలా మంది ఉంటారు. సరే, నేను ఆడతాను రండి, నాకే పని లేదు. హై, నిజమా? ఏం ఆడదాం? మీ ఇష్టం. అయితే అచ్చన గిల్లలు. అచ్చన గిల్లలా? చా, వద్దు. నాకు అదంటే ఇష్టం, అదే ఆడదాం. సరే రండి. దా. బాగా ఆడుతున్నావు. ఆడు ఇప్పుడు. రెండు రెండు. ఇది 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 తీసుకో. ఆడు. నీకు ఇంత బాగొచ్చా? ఇది ఇది తీసుకో. హాయ్, ఇప్పుడు అన్ని పట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నేను నేను ఇవ్వు. పోయింది. మళ్ళీ మళ్ళీ ఆడతా. పోయింది. ఇప్పుడు నా వంతు. నాది, నేనే ఆడతాను. ఇప్పుడు నా వంతు. లేదు, నేనే ఆడతాను. నేను ఆడతాను. నేనే ఆడతాను. ఇప్పుడు నేను ఆడాలి. నేనే ఆడతాను. నాది. ఆగండి. నేనే ఆడతాను. లేదు, నేనే ఆడతాను. నేను ఆడతాను. నేనే ఆడతాను. ఇప్పుడు నేను ఆడాలి. నేనే ఆడతాను. నాది. ఆగండి. ఏమండి? మళ్ళీ ఆడతాం. నేను మళ్ళీ ఇవ్వను. ఆడతాం. నువ్వు తొందరడుతున్నావు. వద్దు. ఏమండి?
ఏయ్, ఏయ్, ఏయ్! ఏయ్, ఏంటి పొట్ట పగల హాల్లో ఈ సరసాలు? జ్వాల పిచ్చి పిచ్చిగా బాగు. ఏంటే పిచ్చిగా బాగేది? ఇది నా ఇల్లు. మీకు అంతగా సరసాలు ఆడాలంటే ఎక్కడైనా పక్కకెళ్ళి రొమాన్స్ చేసుకోండి. ఇలా హాల్లో కాదు. ఎవరైనా వస్తే పరువు పోతుంది. నువ్వు ఊహించుకుంటున్నట్టు ఇక్కడేం లేదు. మేము ఆడుకుంటున్నాం. ఆట ఆటలేంటి? ఇది ప్లే గ్రౌండ్ కాదు. అయినా ఏం ఆడుతున్నారు? అచ్చను గిల్లులు. ఆ? ఏంటే వాడంటే పిచ్చోడు. నీ బుర్రేమైంది? వాడితో ఆడాల్సిన ఆటలేనవి. జ్వాల వాడు వీడు అనకు. మర్యాదగా మాట్లాడు. నీకెలాగో భర్త అంటే గౌరవం లేదు. కనీసం పక్క వాళ్ళకైనా గౌరవం ఇవ్వు. ఏయ్, ఏంటే నా భర్తతో వాడిని పోలుస్తున్నావు? హేయ్, నీ భర్త నీకెంతో నా భర్త నాకు అంతే. వీడు పిచ్చోడు. కానీ నాతోనే ఉన్నారు. ఇమామి ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రెజెంట్స్ ముద్దు బిడ్డ.